రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న ఫ్లైట్ చాలా ప్రాంతాలకి ప్రయాణ దూరం అనేది తగ్గించింది. చాలా ప్రాంత ప్రజలకి ఎంతో గొప్పగా ఉపయోగపడిందని ఈ ఫ్లైట్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్లైట్ వివరాలు మనం తెలుసుకునే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా మరిన్ని వీడియోలు చేయడానికి మీ తోడ్పాటు ఇచ్చినట్టు ఉంటుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న ఫ్లైట్ ఎయిర్ ఇండియా 459 నెంబర్. ఇది ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తుంది. అదేవిధంగా ఎయిర్ ఇండియా 460 మీద ఈ నెంబర్ పైన విజయవాడ నుంచి ఢిల్లీకి వస్తుంది. చాలా ప్రాంతాలకి ఈ ఫ్లైట్ ఉపయోగపడుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 5 జిల్లాల వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే ఫ్లైట్. ఎందుకంటే రాజధాని ఢిల్లీకి అది ఏ పనుల మీద వెళ్ళినా, విదేశాలకు వెళ్ళాక కావచ్చు, ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్ మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచే చాలా కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేవి ఉంటాయి. అది అమెరికా కావచ్చు, లేదంటే ఇంకా విదేశాలు ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఎక్కడికైనా సరే వాళ్ళు వెళ్ళాలి అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కావచ్చు, ఢిల్లీలో ఏదన్నా పని మీద కావచ్చు వెళ్ళాలి అంటే విజయవాడ నుంచి ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళాలంటే విజయవాడ రావాల్సింది. విజయవాడ నుంచి ట్రైన్లో అయితే తక్కువలో తక్కువ 23 గంటల ప్రయాణం. అదే ఇంకా ఆన్ రోడ్లో అయితే ఎవరూ వెళ్ళరు. ఆన్ రోడ్లో ప్రయాణం చేయాలంటే 1850 కిలోమీటర్ల దూరం నాన్ స్టాప్గా అయితే 35 గంటల పాటు ప్రయాణం చేయాలి. అంటే ఈ రకమైన ప్రయాణ సమయాన్ని గాలిలో కేవలం 2.5 గంటల సమయంలో 1050 కిలోమీటర్ల ప్రయాణం చేసి 2.5 గంటల్లో విజయవాడ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి విజయవాడకి చేరేసి ఈ ఫ్లైట్ ప్రయాణం స్టార్ట్ అయ్యి సుమారు 9 సంవత్సరాలు దాటేసింది. ఈ ఫ్లైట్ జర్నీ అనేది ఎప్పుడు నిత్యం రద్దీగా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేసే ఫ్లైట్లో ఫస్ట్ ఉండేది ఈ ఫ్లైట్. ఎందుకంటే ఈ ఫ్లైట్ మనం ముందే మాట్లాడుకున్నాం, రాజకీయ నాయకులకే కాదు, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, ఇంకా ఇతరులకి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ఫ్లైట్ టికెట్ కూడా 5,000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. తర్వాత ఈ ఫ్లైట్ రద్దీ పెరిగిపోయిన కారణంగా ఇంకొక ఫ్లైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటే మన విజయవాడ నుంచి వయా హైదరాబాద్ మీదుగా కూడా కనెక్టింగ్ అనేది ఇంకో ఫ్లైట్, వేరొక ఫ్లైట్ అయితే సర్వీసులు అయితే అందించడం జరుగుతుంది. అంటే ఎయిర్ ఇండియా నుంచి 3 సర్వీసులు ఢిల్లీకి అయితే సర్వీసులను అయితే అందించడం అయితే జరుగుతుంది. 2 ఫ్లైట్లు అయితే నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకుంటుంది. ఇప్పుడు మనమైతే విజయవాడ గగనతలంలో అయితే ఉన్నాం. ఈ ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ అయితే వస్తుంది. పచ్చని పొలాలు ఇవన్నీ కూడా కింద కనిపిస్తాయి. అంటే కొన్ని చోట్ల కోతలకు వేస్తారు కాబట్టి పచ్చని పొలాలు ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మనం చూసే అన్నీ కూడా విజయవాడ. అంటే ఈ రకంగా ప్రయాణ దూరాన్ని చాలా తక్కువ సమయాన్ని 23 గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం 2.5 గంటలకు కుదించేసిన ప్రయాణం. కాబట్టి ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంది. విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా ఈ ఫ్లైట్ ద్వారానే రాజధాని ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా గల్ఫ్ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ కనెక్టింగ్ ఫ్లైట్ కింద ఈ ఫ్లైట్ చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి నేను ఈ ఫ్లైట్ గురించి అంటే ఏదో ఫ్లైట్ వీడియో అయితే పెట్టేవచ్చు, కానీ దీని వివరాలు చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంలో అయితే ఈ వివరాలు అయితే పెట్టడం జరిగింది. ఒక పక్కన ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే విజువల్తో పాటు ఈ వివరాలను అయితే మీతో పంచుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్లైట్ కావచ్చు, ఒక బస్ కావచ్చు, ఒక ట్రైన్ కావచ్చు, మనకి తెలియకుండానే చాలామంది జీవితాలను మార్చేస్తూ ఉంటుంది. కొంచెం రేట్ ఎక్కువ ఫ్లైట్కి, కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా చవకనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళే వచ్చేదే కొద్ది రోజుల లీవ్ మీద వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు దీని మీద ప్రయాణం చేస్తే ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళు ఆఫీస్ పని మీద వచ్చేవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వెళ్ళిపోవాలి. అదే వాళ్ళు ట్రైన్లోనో, బస్సుల్లోనో, కారులోనో చేయాలంటే చాలా ఇబ్బంది. అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఫ్లైట్ ఇది ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. త్వరలో ఇంకా వేరే ఎయిర్వేస్ నుంచి కూడా మరిన్ని సర్వీసులు కావాలని చెప్పి జనాలు అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎయిర్ ఇండియా సర్వీస్ మాత్రమే ఈ రూట్లో తిరుగుతుంది. ఇండిగో లాంటి అటువంటి సర్వీసులు అయితే తిరగట్లేదు.
సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకి ఏదో గాల్లో చూస్తూ ఉంటాం, ఏదో న్యూస్లో వింటూ ఉంటాం, కానీ దాని వివరాలు మనం అన్ని సందర్భాల్లో మనకు తెలియదు. ఇదంతా చాలా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం.